ఔషధం పేరు సంజీవని. జున్ను, ఆ రోజు రావణ యుద్ధంలో లక్ష్మణుడు గాయపడ్డాడని చెప్పా కదా. ఆ రోజు ఏమైందో తెలుసుకుందమ్మా. ఆ రోజు లంకలో పెద్ద యుద్ధం జరుగుతుంది. రాముడు తన సైన్యంతో ధర్మం కోసం పోరాడుతున్నాడు. ఆ యుద్ధంలో లక్ష్మణుడికి తీవ్రమైన గాయమయ్యి నేలపై పడిపోయాడు. అయ్యయ్యో, అయినా కదలలేకపోయాడు. ఇది చూసి అందరూ చాలా బాధపడ్డారు. అప్పుడు వైద్యుడు ఒక ప్రత్యేకమైన ఔషధం గురించి చెప్పాడు. ఆ ఔషధం పేరు సంజీవని. అది చాలా దూరంలో ఉన్న హిమాలయ పర్వతాలపై మాత్రమే దొరుకుతుందని చెప్పాడు. వెంటనే హనుమాన్ ఆకాశంలోకి ఎగిరి కొండలు, నదులు, అడవులు దాటి హిమాలయాలకు చేరుకున్నాడు. అక్కడ ఎన్నో రకాల మొక్కలు కనిపించాయి, కానీ వాటిలో సంజీవని ఏదో గుర్తించలేకపోయాడు. సమయం చాలా తక్కువ ఉంది, లక్ష్మణుడు త్వరగా కోలుకోవాలి కదా. అప్పుడు హనుమంతుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మొక్కను గుర్తించలేకపోతే మొత్తం కొండనే తీసుకెళ్తానని అనుకున్నాడు. తన అపారమైన బలంతో ఆ పర్వతాన్ని ఎత్తుకొని ఆకాశంలో ఎగిరి యుద్ధ భూమికి తీసుకొచ్చాడు. వైద్యుడు సంజీవని మొక్కను తీసుకొని లక్ష్మణుడికి చికిత్స చేశాడు. కొద్దిసేపటికి లక్ష్మణుడు కళ్ళు తెరిచాడు. అందరూ ఎంతో ఆనందపడ్డారు.